1955లో 58లో ప్రారంభమైన కళాశాల రాష్ట్రంలోనే ప్రముఖ ప్రభుత్వ వైద్య కళాశాలగా నిలిచింది. ఎంతమందిని చూసాను నేను, చాలామంది సీనియర్ మీరు ఎక్కడ చదువుకున్నారంటే సడన్గా నాకు తెలియని ఒక 3-4 వ్యక్తులు డిఫరెంట్ డాక్టర్సే వాళ్ళు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు సడన్గా ఒరే ఈరని పిలుచుకుంటూ ఉంటాం. మీరిద్దరికి ఎలా పరిచయం అండి అని అడిగితే మేము కాకినాడ కాలేజీలో చదువుకున్నాం. అంటే ఎంత బాండింగ్ ఉందంటే ఇక్కడ అసలు వీళ్ళందరూ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, వీళ్ళందరూ చాలామంది విభిన్నమైన పార్టీలు, నాకు అలా తెలిసి వీళ్ళందరూ విభిన్న బీజేపీలో ఉన్నారు, కొంతమంది కాంగ్రెస్లో ఉన్నారు, కొంతమంది టీడీపీలో ఉన్నారు, కానీ ఎక్కడ మిగతా స్టేట్స్లో కొంతమంది తెలంగాణలో ఉన్నారు. కానీ వీళ్ళందరూ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ స్టేట్స్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్, దే హోల్డ్ దెమ్సెల్స్ ఎస్ రంగరాయన్స్. చాలా బ్యూటిఫుల్, చాలా అందంగా అనిపిస్తుంది నాకు. సో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్కి అనుబంధంగా పనిచేస్తూ ప్రతి సంవత్సరం వందలాది మంది వైద్యులని దేశానికి అందిస్తుంది ఈ కాలేజ్. ఉభయ గోదావరి జిల్లాలకు ప్రజలకి కాకినాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ద్వారా నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇస్తుంది. సేవాభావంతో పనిచేసే వైద్యులు ఇక్కడ తయారవటం ఈ కళాశాల తాలూకు ప్రత్యేకత. ఈ కళాశాల వెనుక చాలా పెద్దల కృషి ఉంది. డాక్టర్ ఎంవి కృష్ణారావు గారు, కల్నల్ డాక్టర్ డిఎస్ రాజు గారు కలిసి పెట్టిన ప్రయత్నాల వల్ల ఈ కళాశాల రూపుదిద్దుకుంది. అప్పుడు ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారి చేతుల మీదుగా 100 మంది విద్యార్థులతోటి ఈ కళాశాల ప్రారంభమైంది. అప్పటి నుంచి నేటి వరకు ఈ కళాశాల పేద కుటుంబాలు పిల్లలకు వైద్య విద్యను అందిస్తూ ఎంతోమంది జీవితాలని మార్చింది.